దుర్యోధనుడు కోపంతో ఇలా అన్నాడు, విదురుడు ఎవరి పక్షాన మాట్లాడతాడో మనకు తెలియదా? జూదంలో పాండవుల్ని మోసం చేసి ఓడిస్తామంటే అతను ఒప్పుకుంటాడా? నువ్వు ఈ పథకాన్ని ఆమోదించకపోతే నేను బ్రతకను, ఆత్మహత్య చేసుకుంటాను. అయినా విదురుడు ఏం చెప్తాడు? నువ్వేమడిగినా ధర్మశాస్త్రాలు చూస్తాడు. అతను చదివిన ధర్మశాస్త్రాలను నువ్వు చదివావు, అందుచేత అతను ఏం చెప్తాడో దానికి తల ఊపుతావు. మనకేది మేలు ఆలోచించవు. ఎంతసేపు వంట చేసినా వండినా ఆ పదార్థం యొక్క రుచి అందులో తిరిగే గరిటకి తెలియదు. అలాగే ఎప్పుడూ శాస్త్రాలు చదువుకుంటూ కూర్చునేవాడికి వాటిలోని రహస్యాలు తెలియవు. స్వయంగా విశ్లేషించి చూస్తేనే అవి తెలుస్తాయి. మీరు చేసే ధర్మశాస్త్ర చర్చలు సాధారణ పౌరులకే వర్తిస్తాయి. రాజ్యాలేలే రాజులు వాటిని అనుసరించరు. క్షత్రియుడెప్పుడు శత్రువు మీద విజయానికే ప్రయత్నించాలి. అందుకే ఎంచుకున్న పద్ధతి ధర్మమైన అధర్మమైన విజయం సాధించడమే లక్ష్యంగా ఉండాలి అని అన్నాడు. ధృతరాష్ట్రుడికి కొడుకు చెప్పిన మాటలన్నీ నచ్చాయి, కానీ తొందరపడాలనుకోలేదు. సో ఇలా అన్నాడు, పాండవులు హస్తినాపురం వదిలి వెళ్లిపోయారు. ఇప్పుడు మనకు కావాల్సిన రాజ్యాధికారం పూర్తిగా మన చేతిలో ఉంది. నువ్వు ఏ యుద్ధం చేయకపోయినా అనేక తరాలు తిన్నా తరగనంత సంపద పాండురాజు సంపాదించి పెట్టాడు. అదంతా మన ఆధీనంలోనే ఉంది. నీకు యజ్ఞాలు చేయాలనుంటే చెయ్యి, దానాలు చేయాలనుంటే చెయ్యి. ఎవరినీ లెక్క చేయకుండా నీకు నచ్చినన్ని స్త్రీలతో తిరుగు, తృప్తి పొంది మనశ్శాంతితో జీవించు. అంతేగాని పాండవుల జోలికి వెళ్లకు. వాళ్ళు నీకు సోదరులు, శత్రువులు కాదు. సోదరులు సక్సెస్ఫుల్ అయితే మనమే సక్సెస్ఫుల్ అయినంత సంతోషించడం ఉత్తముడి లక్షణం. పాండవుల సంపద కాజేయాల్సిన అవసరం నీకు లేదు. నమ్మించి మోసం చేసి కాజేయాల్సినంత అవసరం అసలు లేదు అని అన్నాడు. దుర్యోధనుడు ఈ వాదనని ఇక్కడితో ముగించేయాలని అనుకున్నాడు. తన మాట కాదనలేకుండా తండ్రిని ఇరకాటంలో పెట్టి సాధించాలని అనుకున్నాడు. అప్పుడు ఇలా అన్నాడు, దుర్యోధనుడు ఈ వాదనని ఇక్కడితో ముగించేయాలని అనుకున్నాడు. తన మాట కాదనలేకుండా తండ్రిని ఇరకాటంలో పెట్టి సాధించాలని అనుకున్నాడు. అప్పుడు ఇలా అన్నాడు, రాజా, ఒక పడవని ఇంకో పడవ కట్టేస్తే ఆ రెండో పడవ ఫస్ట్ పడవ ఏ డైరెక్షన్ లో వెళ్తుందో దాన్నే ఫాలో అవుతుంది. దానికి స్వతంత్రం ఉండదు. అలాగే నీ నోటి నుంచి ఎప్పుడు విదురుడు ఉపదేశమే వస్తుంది. మాకు మంచి కోరే మాటలేమీ రావట్లేదు. ఈ లోకంలో ఎవడి నుదుటి మీద వీడు నీ శత్రువు, వీడు నీ మిత్రుడు అని రాసి ఉండదు. అసలు ఏ మానవుడు పుట్టుకతోనే ఎవడికి శత్రువుగాడు, మిత్రుడుగాడు. ఎవడి వలన రాజుకి మనస్తాపం కలుగుతుందో వాడు ఆ రాజుకి శత్రువు. ఆ శత్రువు వృద్ధి చెందుతుంటే సంతోషించే రాజు తాను ఇక ఎప్పుడూ వృద్ధిలోకి రాడు. తాను వృద్ధిలోకి రావాలనుకొని ఎల్లప్పుడూ ప్రయత్నించేవాడే మానవుల్లో శ్రేష్ఠుడు. పాండవుల రాజ్యం సంపాదన నాకు కావాలి, ఇదే నా నిర్ణయం. దానికి యుధిష్ఠిరుడు శకునితో జూదమాడేలా చేయడం నా వ్యూహం. అదే నా మనశ్శాంతికి ఉపాయం. నువ్వే గనుక నా మేలు కోరితే ఈ భూమండలం అంతటికి నేను సామ్రాట్ అవ్వాలని అనుకుంటే దీనికి అంగీకరించు. ఇన్ని చెప్పినా నువ్వు విదురుడి మాటే వినాలనుకుంటే నేనిప్పుడే పాండవులతో యుద్ధానికి వెళ్లి రణరంగంలో మరణిస్తాను. ఈ మనోవేదన నుంచి శాంతి పొందుతాను. నేను మరణించాక నువ్వు విదురుడు ధర్మశాస్త్ర చర్చలు చేసుకుంటూ ఈ రాజ్యాన్ని పాలించండి అని అన్నాడు. ధృతరాష్ట్రుడు ఒప్పుకున్నాడు. వెంటనే ఉద్యోగుల్ని పిలిచి ద్యూత క్రీడ కోసం అందమైన విదురుడు ఇంద్రప్రస్థానికి వచ్చాడు. అతన్ని చూసి యుధిష్ఠిరుడు తన మనసులో ఉన్న అనుమానాన్ని తీర్చుకోవాలని సంభాషణ మొదలుపెట్టి ఇలా అన్నాడు, మహాత్మా, నీ ముఖం నార్మల్ గా లేదు. నువ్వేదో మానసిక సంక్షోభంలో ఉన్నట్లున్నావు. ఏమైంది? హస్తినాపురంలో అందరూ బానే ఉన్నారా అని అడిగాడు. అప్పుడు విదురుడు, హస్తినాపురంలో అందరూ బానే ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. ధృతరాష్ట్రుడు నీ కోసం ఒక సందేశం పంపాడు. అతడు నీ మయసభ లాంటి సభని హస్తినాపురంలో నిర్మించాడు. ఆ సభని చూడటానికి అక్కడ బంధుమిత్రులతో ద్యుతి క్రీడకి అంటే జూదమాడటానికి నిన్ను రమ్మన్నాడు అని అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, జూదంలో కలహాలు పుడతాయి, శత్రుత్వాలు ఏర్పడతాయి. వివేకవంతులు ఎవరూ జూదం ఆడరు. నువ్వు బాగా ఆలోచించి మేమేం చేయాలో చెప్పు. నువ్వెలా చెప్తే మేము అలా చేస్తాము అని అన్నాడు. అప్పుడు విదురుడు, జూదం భయంకరమైన పరిణామాలకు మూలమవుతుందని నాకు తెలుసు, ధృతరాష్ట్రుడికి తెలుసు. జూదం వద్దని ధృతరాష్ట్రుడికి చాలా నచ్చజెప్పాను. దాని వలన రాగాలు అనర్థాలు వివరించాను. అయినా రాజు ఈ సందేశం నీకు చెప్పమని చెప్పాడు అని అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, అక్కడ మేము ధృతరాష్ట్రుడు కుమారులతో మాత్రమే జూదం ఆడాలా, లేక ఇంకెవరితోనైనా కూడా ఆడాలా అని అడిగాడు. అప్పుడు విదురుడు, ద్యుతి క్రీడలో అసమానమైన వంచనా నైపుణ్యం ఉన్న గాంధారరాజు శకుని అక్కడే ఉన్నాడు. అతడు పందెం చెప్పినా పాచికలు విసిరినా వాటికి తిరుగులేదు. అతడే కాక అక్కడ వివింశతి, చిత్రసేనుడు, సత్యవ్రతుడు, జయుడు కూడా నీతో ద్యుతి క్రీడకి సిద్ధమవుతున్నారు అని అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, ద్యుతి క్రీడలో పాచికలనే గాక దారుణమైన మోసాన్ని కూడా సాధనంగా చేసుకుని ఆడే భయంకరులైన జూదగాళ్ళందరూ అక్కడే చేరారు. వాళ్లతో జూదమాడడానికి ఆ క్రీడలో
నైపుణ్యం లేని నన్ను రమ్మంటున్నారు. ఏమైనా ఈ లోకమంతా విధాత నిర్ణయించిన విధంగా నడుస్తుంది. అభ్యుదయ మార్గంలో సాగడం గాని అధోగతి పాలవడం గాని ఎవరి చేతిలోనూ లేవు. అన్నీ నిర్ణయించేవాడు ఆ విధాతే. నాకైతే జూదమాడాలనే కోరికే లేదు. అందులోనూ మాయావి అయిన శకునితో ఏ పరిస్థితిలోనూ జూదమాడాలని కోరుకోను. అయినా ధృతరాష్ట్రుడు పిలిచాక వెళ్లడం తప్పదు. అతడు ఆదేశిస్తే ఎవరితో అయినా జూదమాడటం తప్పదు. దాని పర్యవసానం ఎంత ఘోరంగా ఉన్నా ఆయన ఆదేశం పాటించటం నా ధర్మం. ఆ పైన కానున్నది కాక మానదు అని అన్నాడు. పాండవులందరూ హస్తినాపురానికి బయలుదేరారు. వెళ్లే దారిలో ఒక సమతల ప్రదేశంలో అందరూ రెస్ట్ తీసుకున్నారు. ఆ టైంలో విదురుడు యుధిష్ఠిరుడి దగ్గరకు వచ్చి ద్యూత క్రీడకి ఆహ్వానం పంపించడం వెనుక ఉన్న కుట్రంతా వివరించాడు. అది ధృతరాష్ట్రుడి అనుమతితోనే జరుగుతుందని, జాగ్రత్తగా వ్యవహరించమని హెచ్చరించాడు. ఆ తర్వాత పాండవులందరూ హస్తినాపురం చేరారు. పాండవులు రెడీ అయ్యి ధృతరాష్ట్రుడు కొత్తగా నిర్మించిన సభావనానికి వెళ్లారు. అప్పటికే రాజులందరూ అక్కడికి చేరున్నారు. ధృతరాష్ట్రుడు ఏం జరుగుతుందో అని ఆసక్తితో ఉన్నాడు. శకుని లేచి యుధిష్ఠిరుడితో ఇలా అన్నాడు. యుధిష్ఠిర, జూదమాడే పీట సిద్ధంగా ఉంది. పాచికలు వేయడానికి అమూల్యమైన వస్త్రం పరిచి ఉంది. సభ్యులందరూ నిరీక్షిస్తున్నారు. ద్యూత క్రీడని ప్రారంభిద్దామా అని అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, జూదం ఆడడంలో పరాక్రమం ఏమీ లేదు. దీనికి ఒక నీతి లేదు. ఇది కపటంతోనూ మోసంతోనూ కూడుకున్నది. సప్త ఋషులందరూ దీన్ని పాపానికి హేతు అంటారు. అటువంటి పనికి ధృతరాష్ట్రుడు కుమారుల కంటే ఎక్కువగా నువ్వెందుకింత ఉత్సాహం చూపిస్తున్నావు అని అన్నాడు. అప్పుడు శకుని, రాజా, నాకు జూదం అంటే ఇష్టం. ఒక్కొక్క క్రీడకి ఒక్కొక్క నేర్పు కావాలి. జూదమాడేవాడు అవతలవాడి కపటాన్ని మోసాన్ని కనిపెట్టగలగాలి. అతడి మోసాన్ని సహించగలగాలి. తగిన తీరులో దాన్ని తిప్పికొట్టగలగాలి. అందుకే జూదమాడే వాళ్ళు కపటాన్ని మోసాన్ని చూసి బెంబేలెత్తిపోరు. అయినా పాచిక వేశాక గెలవటం ఓడిపోవడం అనేది దైవం చేతిలో ఉంది. ఆటకు కూర్చునే ముందు ఓడిపోతామనే భయం మాకు ఉంటుంది. అయినా మేము ఆడుతూనే ఉంటాము అని అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, కపటమే సాధనగా జూదమాడేవారితో జూదానికి కూర్చోవడం మహాపాపం అని మా పెద్దలు చెప్పారు. ఇక్కడ జయాపజయాలు నిర్ణయించేది కపటం, మోసమే. ఇది క్షత్రియులకి తగదు. ధర్మయుద్ధమే ఉత్తమ క్షత్రియుల పద్ధతి అని అన్నాడు. అప్పుడు శకుని, ఆటలలోనే కాదు ఏ పోటీలోనైనా కపటం ఉంటుంది. ఎత్తు దానికి పై ఎత్తు ఉంటూనే ఉంటాయి. మహాపండితులు కూడా శాస్త్ర చర్చల్లో ఒకరిపై ఒకరు గెలవడానికి కపటాన్నే ఆశ్రయిస్తారు. సమానమైన శాస్త్రజ్ఞానం ఉన్నవారిలో సమయస్ఫూర్తి ఇంకా వాక్చాతుర్యం అంటే ఫ్లూయెంట్ గా మాట్లాడుకుంటూ మాటలతో కొట్టుకెళ్లిపోవటం, ఆ స్కిల్ ఉన్నవాడే అవతలి పండితుణ్ణి ఓడిస్తున్నాడు. అక్కడ జరిగినది శాస్త్రాజ్ఞ పరీక్ష, కానీ గెలిచినదేమిటి? వాక్చాతుర్యం. అలా వాక్చాతుర్యంతో గెలిచిన వాణ్ణి శాస్త్ర చర్చలో గెలిచిన వాడని సత్కరిస్తున్నారు. ఇది కపటం కాదా? అస్త్ర విద్య బాగా తెలిసిన వాడు శస్త్రవిద్య మాత్రమే తెలిసిన వాణ్ణి యుద్ధంలో ఓడిస్తున్నాడు. ఇది కపటం కాదా? అయినా వీటిలో దేనిని కూడా కపటం అని అనట్లేదు, విజ్డమ్ అని అంటున్నారు. కానీ ఒక్క పాచికలాడటంలోనే ఆట బాగా వచ్చిన వాడు ఆ ఆట గురించి నాలెడ్జ్ లేకుండా ఆటానికి కూర్చున్న వాడిని ఓడిస్తే కపటం అంటున్నారు. రాజా, నేను కపటంతో ఆడతానని నా ముందు కూర్చోడానికి భయంగా ఉంటే నువ్వు వెనక్కి వెళ్ళొచ్చు అని అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, ఒక్కసారి వచ్చి కూర్చున్నాక నేను వెనక్కి తగ్గను. ఇది నా వ్రతం. దైవం బలమైనది. నేను దైవానికి వశమై ఉన్నాను. అది సరే, ధృతరాష్ట్ర మహారాజా, నేనెవరితో జూదమాడాలి అని అడిగాడు. అప్పుడు దుర్యోధనుడు, పందెం గాయడానికి ధనం నేనిస్తాను. నా బదులు శకుని నీతో ఆడతాడు అని అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, ఒకడు పందెమేసి ధనం పెట్టడం, మరొకడు పాచికలు వేయటం ఆట పద్ధతి కాదు. అయినా ధృతరాష్ట్ర మహారాజు ఆజ్ఞ అదే అయితే అధర్మమైన ఆట ఆడుతున్నారని తెలిసినా నాకు ఆడడం తప్ప మరో మార్గం లేదు అని అన్నాడు. ఇదంతా చూస్తున్న ధృతరాష్ట్రుడు మౌనంగా కూర్చున్నాడు. ఆ మౌనమే దుర్యోధనుడికి ప్రతిపాదనకి అధికారమైంది, యుధిష్ఠిరుడికి ఆదేశమైంది. జూదం మొదలయ్యే సమయానికి భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, విదురుడు అందరూ వచ్చారు. కంఠహారాలు అంటే నెక్లెస్లు పనంగా పెట్టి జూదం మొదలు పెట్టారు. అక్కడి నుంచి ప్రతి ఆటకి పందాలు పెరిగాయి. ప్రతిసారి శకునియే గెలిచాడు. అయినా యుధిష్ఠిరుడు ఆడుతూనే ఉన్నాడు, ఓడుతూనే ఉన్నాడు. తన సంపద ఒక్కొక్క భాగం ఓడిపోతున్న యుధిష్ఠిరుడు పంతం కొద్దీ ఇంకా ఆడుతూనే ఉన్నాడు. శకుని మోసం చేస్తూ గెలుస్తూనే ఉన్నాడు. ఓడిపోతున్న యుధిష్ఠిరుణ్ణి మాటలతో రెచ్చగొడుతూనే ఉన్నాడు. యుధిష్ఠిరుడు రెచ్చిపోయి ఆడుతూనే ఉన్నాడు. ఒక దశలో యుధిష్ఠిరుడు తన సంపద అంతా కోల్పోయే స్థితికి వచ్చాడు.
యుధిష్ఠిరుడు సంపద దుర్యోధనుడి వశం అయిపోతుంటే ధృతరాష్ట్రుడు ఆనందం పట్టలేకపోయాడు. తన కుమారుల విజయం పట్ల అంతకంటే ఎక్కువగా పాండవుల పరాజయం పట్ల ఆనందం అణుచుకోలేకపోయాడు. అంతవరకు అతడి మనసులో గుట్టుగా ఉన్న భావాలు అందరికీ తెలిసిపోతాయేమో అని సంకోచం కూడా లేకుండా ఈ పందెం ఎవరు గెలిచారు, మన వాళ్లే గెలిచారా అంటూ ఆనందం ప్రదర్శిస్తూ బిగ్గరగా అడగడం మొదలుపెట్టాడు. విదురుడు ఉండబట్టలేకపోయాడు. వెంటనే ఇలా అన్నాడు, మహారాజా, ఈ జూదం వేడుకగా ఆడదామని పాండవుల్ని పిలిచావు, కానీ ఇప్పుడు ఈ వేడుక అనేది హద్దు దాటిపోయింది. ఇది ఎక్కడికి దారితీస్తుందో స్పష్టంగా తెలుస్తోంది. దీన్ని వెంటనే ఆపేయమని ఆజ్ఞాపించు. నేను ఎన్నిసార్లు గొంతు జించుకొని చెప్పినా నువ్వు నా మాట వినడం లేదు. మరణం ఆసన్నమైన వాడికి ఔషధం రుచించదంటారు. అలాగే వంశం నాశనమైపోయే ప్రమాదం ముంచుకొస్తుంటే నీకు మేలు కోరి చెప్పే మాటలు నీకు నచ్చడం లేదు. దుర్యోధనుడు మహాపాపి. ఈ పాపి పుట్టినప్పుడే అనేక దుశ్శకునాలు కనపడ్డాయి. అందరూ అతన్ని చంపేమంటే నువ్వు వినలేదు. కొండ అంచుకు నిల్చి ఉన్న చెట్టుకి బాగా పొడవైన కొమ్మ ఉంది. ఆ కొమ్మ చివర తేనె పట్టు ఉంటుంది. దానికి ఆశపడి దానినే చూస్తూ అడుగులు వేసేవాడు లోయలో పడి మరణిస్తాడు. అలాగే నువ్వు పాండవుల సంపద నీదవుతుందని ఆనందిస్తున్నావు. దాని వల్ల వచ్చే ప్రమాదాల్ని తెలుసుకోలేకపోతున్నావు. ఈ దుర్యోధనుడు కపట జూదంలో సాధించిన విజయంతో మత్తెక్కిపోతున్నాడు. మితిమీరి మద్యం సేవించిన వాడిలా ప్రవర్తిస్తున్నాడు. పాండవులను వంచించి వారితో వైరం కొని తెచ్చుకుంటున్నాడు. పాండవులు విజృంభిస్తే నీ కుమారుల్లో ఒక్కరు కూడా మిగలరు. ఇప్పటికైనా మించిపోలేదు. ఈ అనర్థం సర్వనాశనానికి కారణం కాకుండా జాగ్రత్త పడు. ఈ జూదం వెంటనే ఆపు. ఈ దుర్యోధనుణ్ణి వదిలేయి. నీ వంశాన్ని రక్షించు. నిన్ను నువ్వు రక్షించుకో. ఈ పాపానికి దేశం నుంచి బహిష్కరించి నువ్వు నీ మిగిలిన కుమారులు పాండవులతో కలిసి సుఖంగా బ్రతకండి అని అన్నాడు. దుర్యోధనుడు ఆ మాటలు విన్నాడు. విదురుడి మీదకి విరుచుకుపడ్డాడు. కోపంతో ఇలా అన్నాడు. దుర్యోధనుడు ఆ మాటలు విన్నాడు. విదురుడి మీదకి విరుచుకుపడ్డాడు. కోపంతో ఇలా అన్నాడు, దాసీపుత్ర, మనిషికి మనస్సులో ఉండే ఆలోచనలు అతడి మాటల్లో బయటపడతాయి. మానవుడికి ఎవరి పట్ల ద్వేషం ఉంటుందో వారు ఏం చేసినా అతడికి తప్పుగానే కనిపిస్తుంది. ఎవరి పట్ల పక్షపాతం ఉంటుందో వారు ఏం చేసినా అది పరమ ధర్మంలా కనపడుతుంది. నువ్వు మా ఉప్పు తింటున్నావు, కానీ ఎప్పుడూ మా శత్రువులాగా మమ్మల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటావు. మా గురించి ఒక్క మంచి మాట కూడా ఇప్పటిదాకా మాట్లాడలేదు. ఇంతమంది మహాత్ముల సాక్షిగా మేము జూదమాడి సంపద సాధిస్తుంటే చూడలేకపోతున్నావు. ఇతరుల విషయాల్లో పిలవని పేరంటంలా తలదూర్చకు. నిన్నెవరైనా సలహా అడిగారా? ఏది ఉచితం ఏది అనుచితం అని విశ్లేషించమని చెప్పారా? ఎవరూ అడగలేదే. మా తండ్రి నిన్నెంత ఆదరించినా ఎంత గౌరవించినా మా గురించి ఎప్పుడు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూనే ఉంటావు. పాండవుల్ని పొగుడుతూనే ఉంటావు. మేము పెద్ద మనసు చేసుకొని ఎప్పటికప్పుడు క్షమిస్తూ ఉంటే నువ్వు ఇంకా రెచ్చిపోతున్నావు. ధర్మశాస్త్రాలు చదివావు, వాటిని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. ఈ సృష్టిలో ప్రతి జీవిని నడిపించేది పరమాత్మనే. నన్ను కూడా ఇప్పుడు ఇదంతా చేయిస్తుంది పరమాత్మే. నేను అతడు నడిపించినట్లే నడుస్తున్నానని గ్రహించు. మేము చేసే పనులు నీకు నచ్చకపోతే మా మానాన్న మమ్మల్ని వదిలిపెట్టు. నీకు నచ్చిన చోటుకి వెళ్ళు అని అన్నాడు. విదురుడు స్థిరంగా సమాధానం చెప్తూ ఇలా అన్నాడు, దుర్యోధన, నువ్వు మందబుద్ధివి. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా నిన్ను నువ్వు పండితుడిగా భావించుకుంటున్నావు. నన్ను మూర్ఖుడిగా భావిస్తున్నావు. నేనెప్పుడూ ధృతరాష్ట్రుడికి మేలు కోరి అతడి పుత్రుల మేలు కోరి మాట్లాడతాను. నువ్వు భయంకరమైన కాలసర్పాన్ని పొడిచి పొడిచి రెచ్చగొడుతున్నావు. దాని ఫలితం అనుభవించాల్సి వచ్చినప్పుడు ఆ రోజున విచారిస్తావు అని అన్నాడు. ఇన్ని తీవ్రమైన మాటలు వినబడుతున్న ధృతరాష్ట్రుడు చెవిటివాడేలా విననట్లే ఉండిపోయాడు. ఇప్పుడు ఆటలో సోదరులు దిగ్విజయాత్ర చేసి సంపాదించిన సంపాదనని పందెం కాశాడు యుధిష్ఠిరుడు. అయితే ఆ పందెంలో కూడా శకునినే గెలిచాడు. ఆ తర్వాత ఇంకా ఆపకుండా మొండిగా తన రాజ్యాన్ని పందెం కాశాడు. అది కూడా ఓడిపోయాడు. యుధిష్ఠిరుడు ఆ తర్వాత కూడా ఆడటం ఆపలేదు. సోదరుల శరీరాల మీద ఉన్న ఆభరణాలు కూడా పందెం కాశాడు. అవి కూడా ఓడిపోయాడు. ఒక్కొక్క పెద్ద పెద్ద పందెం కాసినప్పుడల్లా ఏం జరుగుతుందో కనిపించని అందరాజుకి ఉత్కంఠతో నరాలు తెగిపోయినంత పని అయింది. సూది పడితే వినబడేంత నిశ్శబ్దంగా ఉన్న సభలో ఈ పందెం ఎవరు గెలిచారు, మన వాళ్ళే గెలిచారా అని అందరికీ వినబడేలా అడగడం మొదలుపెట్టాడు. శకుని గట్టిగా నవ్వుతూ ఈ పందెం కూడా నేనే గెలిచాను అని అన్నాడు. అలా అనడంతో అందరాజు ఆనందం పట్టలేకపోయాడు. యుధిష్ఠిరుడు ఆయన సోదరులు తమకున్న సంపాదన అంతటిని కోల్పోయి శరీరాలతో మిగిలారు. శకుని అంతటితో ఆగనివ్వలేదు. పొడిచి పొడిచి తర్వాత పందెం ఖాయమన్నాడు. దానివల్ల ఓడిపోతున్న కొద్దీ యుధిష్ఠిరుడిలో పంతం పెరుగుతూ వచ్చింది. పందెం కాయడం, పాచికలు విసరడం, వాటి మీదనే అతని బుద్ధి లగ్నమైపోయింది. శకుని ఎలా ఊహించాడో అలాగే జూదం మత్తులో పూర్తిగా మునిగిపోయాడు. అప్పుడు శకుని
శకుని ఎగతాళిగా, యుధిష్ఠిరా, నువ్వు నీకున్న సర్వం కోల్పోయావు, పందెం కాయడానికి నీ దగ్గర ఇంకేం మిగిలిందని ఆడతావు అని అన్నాడు. ఆ తర్వాత ఆగిపోతాడనుకున్న యుధిష్ఠిరుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే నకులుణ్ణి పందెం కాసిన నెక్స్ట్ గేమ్ లోనే వెంటనే ఓడిపోయాడు. అప్పుడు శకుని వంకరగా నవ్వుతూ, రాజా, నకులుడు మా ఆధీనంలోకి వచ్చాడు, ఇంకా ఆడతావా, ఇంకేం పందెం గాయగలవు అని అడిగి రెచ్చగొట్టాడు. యుధిష్ఠిరుడు ఇంకా తగ్గలేదు. వెంటనే సహదేవుని పందెం కాశాడు. ఆ కాసిన నెక్స్ట్ గేమ్ లోనే ఓడిపోయాడు. అలా ఓడిపోవడం చూసి శకుని, దుర్యోధనుడు యుధిష్ఠిరుడు మొహం మీద నవ్వారు. ఆ తర్వాత శకుని యుధిష్ఠిరుడిని సర్వనాశనానికి దారితీయాలనుకొని ఇలా అన్నాడు, మాదిరి కుమారులిద్దరూ ఇప్పుడు నా ఆధీనంలో ఉన్నారు. అయినా నువ్వు చాలా తెలివైన వాడివి. సవతి తల్లి కుమారులిద్దరిని పందెం కాసి ఓడిపోయి సొంత తమ్ముళ్ళని రక్షించుకున్నావు అని అన్నాడు. ఆ మాటతో యుధిష్ఠిరుడి పంతం మరింత పెరిగింది. కోపంతో ఇలా అన్నాడు, ఓరి మూర్ఖుడా, నువ్వు చేస్తున్న మోసం చాలదన్నట్లు మా అన్న తమ్ముల మధ్యలో భేదం కలిగించడానికి ప్రయత్నిస్తున్నావా? నీ ఆటలు సాగవు అని అన్నాడు. అప్పుడు శకుని ఒక చిన్న నవ్వుతో, రాజా, జూదంలో ఓడిపోయిన వాడు గెలిచిన వాడిని తిట్టడం, శాపాలు పెట్టడం చాలా సహజమైన విషయం. పరాజయం ఓడిపోయిన వాడిని పిచ్చివాడిలా మాట్లాడేలా చేస్తుంది. నేను నీ తిట్లు పట్టించుకోను. అది సరే, ఇక ఆడడానికి నీ దగ్గర ఏమీ లేదని, పూర్తిగా ఓడిపోయానని ఒప్పుకుంటున్నావా అని రెచ్చగొట్టాడు. యుధిష్ఠిరుడికి చాలా కోపం వచ్చింది. ఆ ఆవేశంలో అసమాన వీరుడైన అర్జునుడిని పందెం కాస్తున్నాను అని అన్నాడు. ఆ తర్వాత ఆటలో ఆ మహావీరుణ్ణి కూడా ఓడిపోయాడు. అయినా ఆగకుండా ఆడుతూ భీముణ్ణి కూడా పందెం కాశాడు. ఆ తర్వాత భీముణ్ణి కూడా ఓడిపోయాడు. చివరికి తన దగ్గర పందెం కాయడానికి ఏమీ లేక తనని తానే పందెం కాసుకొని ఓడిపోయాడు. యుధిష్ఠిరుడు ఒక్కొక్క తమ్ముణ్ణి, ఆ తర్వాత తనని ఓడిపోతుంటే ప్రతి పందెం గెలిచినప్పుడల్లా శకుని అందరూ రాజులు వినేలాగా, మీరు స్వేచ్ఛ కోల్పోయారు, ఇప్పుడు పూర్తిగా మీరు మా ఆధీనంలోకి వచ్చారు, మా దాసులయ్యారు అని అత్యంత అవమానకరంగా ప్రకటించాడు. యుధిష్ఠిరుడు ఆ అవమానం సహిస్తూనే పందాలు కాశాడు. అంతేగాని వెనక మాత్రం తగ్గలేదు. శకుని విషం నిండిన నవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు, నీ దగ్గర ఇంకేమైనా సంపద మిగిలిందేమో ఆలోచించు, ఆఖరి పందానికి అది పనికొస్తుంది అని అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, నేను నా సర్వస్వం ఓడిపోయాను, నా సోదరులను ఓడిపోయాను, చివరికి నన్ను నేనే ఓడిపోయాను, నీకు దాసుని అయిపోయాను, ఇక నా దగ్గర ఏం మిగిలిలేదు అని చెప్పి యుధిష్ఠిరుడు తలదించుకున్నాడు. అప్పుడు శకుని, యుధిష్ఠిరా, ఇప్పుడు చెప్తున్నాను విను, నీ దగ్గర ఇంకా సంపద ఉన్నా కూడా ఆ సంపదని రక్షించుకోవడానికి నిన్ను నువ్వే ముందు పందెం కాసుకొని ఓడిపోయావు. అది ధర్మం కాదు, అధర్మం. నీ దగ్గరున్న సంపదంతా అయిపోయిన తర్వాతే నేను నువ్వు పందెం కాసుకోవాలి అని అన్నాడు. అది విని యుధిష్ఠిరుడు మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు శకుని ముల్లకర్రతో పొడిచినట్లు మాట్లాడుతూ ఇలా అన్నాడు, రాజా, మీ పాండవుల ప్రియపత్ని ద్రౌపదిని నువ్వు పందెంలో పెట్టలేదు. ఆమెని పనంగా పెట్టి నువ్వు ఆడు. మా వైపు నుంచి మా దాసుడువైన నిన్ను పనంగా పెట్టి మేము ఆడతాము. నువ్వు గెలిస్తే నీ దాస్యం నుంచి విముక్తి లభిస్తుంది అని అన్నాడు. ఆ మాటలు వినగానే సభలోన పెద్దలందరూ తలదించుకున్నారు. భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు జరగబోయే భయంకరమైన ప్రమాదాన్ని గ్రహించారు. ఉద్వేగంతో భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడి ముఖాలు చెమటతో తడిసిపోయాయి. వారందరూ ఇంత దారుణానికి పూనుకున్న శకునిని, దానిని ఆనందంతో మత్తెక్కిపోతున్న దుర్యోధనుడిని చూసి ఏమీ చెయ్యలేక కోపంతో ఊగుతూ అలా ఉండిపోయారు. బాధతో యుధిష్ఠిరుడు ద్రౌపదిని పందెం కాశాడు. ఆ తర్వాత ఆటలో ఆమెను ఓడిపోయాడు. కొంతసేపు సభలో శ్మశాన నిశ్శబ్దం అలుముకుంది. అప్పుడు దుర్యోధనుడు ఆనందం పట్టలేకపోయాడు. అతడి అహంకారం ఆకాశం పట్టనంత స్థాయికి పెరిగిపోయింది. పాండవుల్ని పూర్తిగా జయించాననే గర్వంతో పిచ్చెక్కినట్లు అయిపోయాడు. ఆ తర్వాత ఇలా అన్నాడు, విదురా, వెంటనే వెళ్లి ద్రౌపదిని ఇక్కడికి తీసుకురా. పాండవుల ప్రియపత్ని ద్రౌపది ఇప్పుడు నా దాసి అయింది. ఆమె దాసిలా నా మందిరాన్ని ఊడ్చాలి. ఆ పాపాత్మురాలు నా దాసిలలో ఒక్కరిగా ఇంక నుంచి నా దాసిలతోనే కలిసి జీవించాలి అని ఆజ్ఞాపించాడు. విదురుడు అక్కడి నుంచి కదల్లేదు. ఆ తర్వాత ఇలా అన్నాడు, దుర్యోధన, నువ్వు బుద్ధి లేని వాడివి. నీ వంటి మూర్ఖుడే ఇలా మాట్లాడగలడు. నీ తల మీద మృత్యుదేవత తిరుగుతోంది. నీ మెడకి కాలపాశం చుట్టుకొని ఉంది. అవి నాకు కనబడుతున్నాయి. ఇంతకీ ద్రౌపది నీ దాసి కాదు. ముందే జూదంలో ఓడిపోయి దాసుడైన యుధిష్ఠిరుడికి ద్రౌపదిని పనంగా పెట్టే అధికారం లేదు. ఆ పందెం చెల్లదు, ఆ ఆట చెల్లదు అని అన్నాడు. దుర్యోధనుడు విదురుడికి సమాధానం చెప్పలేదు. ప్రాతికామిని పిలిచి ఇలా అన్నాడు, ఈ విదురుడు పిరికి పంద, నువ్వు వెళ్లి ద్రౌపదిని తీసుకురా అని ఆజ్ఞాపించాడు. ప్రాతికామి అంతఃపురంలో ఉన్న ద్రౌపది దగ్గరికి వెళ్లి ఇలా అన్నాడు, ద్రుపదనందిని, యుధిష్ఠిరుడు జూదంలో తన సర్వస్వం పనంగా పెట్టి ఓడిపోయాడు. నీ మీద పందెం కాసి నిన్ను ఓడిపోయాడు. నిన్ను దుర్యోధనుడు గెలుచుకున్నాడు. ఇప్పుడు నువ్వు అతడికి దాసివి. నీ చేత దాసిలు చేసే పనులు చేయించడానికి తీసుకురమ్మని నన్ను పంపాడు అని అన్నాడు. అప్పుడు ద్రౌపది,
ప్రాతికామి అంతఃపురంలో ఉన్న ద్రౌపది దగ్గరికి వెళ్లి ఇలా అన్నాడు, ద్రుపదనందిని, యుధిష్ఠిరుడు జూదంలో తన సర్వస్వం పనంగా పెట్టి ఓడిపోయాడు. నీ మీద పందెం కాసి నిన్ను ఓడిపోయాడు. నిన్ను దుర్యోధనుడు గెలుచుకున్నాడు. ఇప్పుడు నువ్వు అతడికి దాసివి. నీ చేత దాసిలు చేసే పనులు చేయించడానికి తీసుకురమ్మని నన్ను పంపాడు అని అన్నాడు. అప్పుడు ద్రౌపది, ప్రాతికామి, ఏం మాట్లాడుతున్నావు? యుధిష్ఠిరుడు అంత ఒళ్ళు తెలియకుండా జూదమాడా? అయినా మహా ఐశ్వర్యవంతుడైన ఏ రాజైనా తన సంపదని పనంగా పెడతాడు గాని భార్యని పనంగా పెట్టడు అని అంది. అప్పుడు ప్రాతికామి, రాజకుమారి, జూదంలో నీ భర్త తనకున్న సంపదని, తన రాజ్యాన్ని, సోదరులని స్వయంగా తననే పందెంలో పెట్టి ఓడిపోయాడు. ఆ తర్వాత నిన్ను కూడా పందెంలో పెట్టి ఓడిపోయాడు అని అన్నాడు. అప్పుడు ద్రౌపది ఇలా అంది, ప్రాతికామి, నువ్వు సభకి వెళ్ళు. ఆ జూదరిని నేను ఇలా అడగమన్నానని అడుగు. నువ్వు ముందుగా నిన్ను ఓడిపోయి ఆ తర్వాత నన్ను ఓడిపోయావా, లేదా నన్ను ముందుగా ఓడి ఆ తర్వాత నిన్ను నువ్వు పందెం కాసి ఓడిపోయావా అని అడగమంది. ప్రాతికామి సభలో అందరికీ వినిపించేలాగా యుధిష్ఠిరుడికి ద్రౌపది ప్రశ్న చెప్పాడు. ఆ ప్రశ్న విని యుధిష్ఠిరుడు ఏం మాట్లాడకుండా జీవోత్సవంలా ఉండిపోయాడు. దుర్యోధనుడు అహంకారంతో నవ్వి మరొకసారి ఆదేశిస్తూ ఇలా అన్నాడు, సూతపుత్ర, ద్రౌపదిని సభకి వచ్చి అందరి ముందు ఆ ప్రశ్న అడగమను. ఈ యుధిష్ఠిరుడు ఏం చెప్తాడో అందరూ వింటారు అని అన్నాడు. ప్రాతికామి ఆ మాటలు ద్రౌపదికి చెప్పాడు. అప్పుడు ద్రౌపది, సభలో ధర్మాత్ములు, నీతిజ్ఞులు ఉంటారు. నేనేం చేయాలో వారిని చెప్పమను. వారేం చెప్తే నేను అదే చేస్తాను అని అంది. ఆ మాటలు ప్రాతికామి సభలో చెప్పాడు. అంతలో యుధిష్ఠిరుడు తనకి బాగా నమ్మిన బంటైన సేవకుణ్ణి పిలిచాడు. అతడితో రహస్యంగా ద్రౌపదికి సందేశం పంపాడు. ఆ సందేశం ఏంటంటే, ద్రౌపది, నువ్వు తప్పకుండా సభకురా. ఏ స్థితిలో ఉన్నా రావాలి. రజస్వల అయ్యున్నా, అంటే పీరియడ్స్ లో ఉన్నా, అదో వస్త్రం మాత్రమే ధరించిన ఏడుస్తూ వచ్చి మామగారి ఎదుట నిలబడు. నీ వంటి రాజకుమారి ఏడుస్తూ సభకి వచ్చి నిలబడితే సభలో ఉన్న వారంతా దుర్యోధనుడిని నిందిస్తారు అని అన్నాడు. ప్రాతికామి సభ వైపు తిరిగి నేను ద్రౌపదికి ఏం చెప్పాలి అని అడిగాడు. దుర్యోధనుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. పాండవులు తిరిగి తలెత్తుకోలేనంత రీతిలో ద్రౌపదిని అవమానించాలని నిశ్చయించుకున్నాడు. అప్పుడు ఇలా అన్నాడు, దుశ్శాసన, మన శత్రువులు పాండవులు ఇప్పుడు మనకి దాసులయ్యి మన ఆధీనంలో ఉన్నారు. వాళ్ళు మన ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి. మనం ఏం చేసినా సహించాలి. నువ్వు వెళ్లి నిర్భయంగా ద్రౌపదిని సభకి లాక్కురా అని అన్నాడు. దుశ్శాసనుడు అహంకారంతో నవ్వుకుంటూ పాండవుల మందిరానికి వెళ్లాడు. ఆ తర్వాత ఇలా అన్నాడు, ద్రౌపది, యుధిష్ఠిరుడు నిన్ను జూదంలో పనంగా పెట్టి ఓడిపోయాడు. నువ్విప్పుడు దుర్యోధనుడి దాసివి. మేము నిన్ను ధర్మంగా గెలుచుకున్నాము. నువ్విక కౌరవులకు సేవ చేయాలి. వెంటనే సభలోకి రా అని అన్నాడు. ద్రౌపది దుఃఖం ఆపుకోలేకపోయింది. తనని తాను కాపాడుకోవటానికి అంతఃపుర స్త్రీలున్న చోటికి పరిగెత్తింది. దుశ్శాసనుడు అంతకంటే వేగంగా పరిగెత్తి తన జుట్టు పట్టుకున్నాడు. ఆమెను అలాగే జుట్టు పట్టుకొని సభ వైపుకు లాక్కుపోయాడు. రాజసూయ యాగంలో అవభృత స్నానంతో పూనితమైన తన కేశాలని ఆ దుర్మార్గుడు పట్టుకొని లాగుతుంటే నిస్సహాయురాలైన ద్రౌపది ఆక్రోశించింది. ఆ కోపంతో ఇలా అంది, దురాత్మ, నేను రజస్వలగా ఉన్నాను, అంటే పీరియడ్స్ లో ఉన్నాను. ఏకవస్త్రంలో ఉన్నాను. నా వస్త్రం శుభ్రంగా లేదు. ఈ స్థితిలో పెద్దల ముందుకు గాని సభలోకి గాని రాకూడదు. నన్ను వదులు అని అంది. ఆ మాటలు విని దుశ్శాసనుడు నవ్వుతూ ఆమెని మరింత బలంగా ఈడ్చుకుపోయాడు. ఆమె తనని రక్షించమని కృష్ణుడికి మొరబెట్టుకుంది. దుశ్శాసనుడు ఆమెను హేళన చేశాడు. ఆ తర్వాత ఇలా అన్నాడు, యజ్ఞసేని, మేము నిన్ను జూదంలో గెలుచుకున్నాము. నువ్వు పీరియడ్స్ లో ఉన్నా, ఏక వస్త్రమైనా, ఏ వస్త్రం లేక నగ్నంగా ఉన్నా మా అభిమతం గ్రహించి దాసులలో దాసిగా ఉండాల్సిందే. మా ఆదేశాలు పాటించాల్సిందే. మేము రమ్మంటే రావాల్సిందే అని అన్నాడు. దుశ్శాసనుడు ఆమెనలా బలవంతంగా ఈడ్చుకుపోతుంటే ఆమె ధరించిన వస్త్రం చెదిరిపోయింది. అప్పుడు ద్రౌపది, నా వస్త్రం చెదిరిపోతుంది, ఇలా సగం ఆచ్ఛాదనంతో సభలోకి రాకూడదు అని ఆమె ఎంత మొరపెట్టుకున్నా దుశ్శాసనుడు పట్టించుకోలేదు. ఆ దుష్టుడు ఆమెని అలాగే సభ మధ్యలోకి లాక్కొచ్చాడు. ఆమె నేల మీద పడిపోయినా ఆగకుండా ఈడ్చుకొచ్చాడు. సభ మధ్యలో పడి ఉన్న ద్రౌపది తన భర్తలను చూసింది. ఆ చూపులో నింద లేదు, జాలి ఉంది. కానీ హృదయంలో కౌరవుల పట్ల క్రోధాగ్ని జ్వాల ఎగసిపడుతోంది. ఆమె ఆవేశంతో పెద్దలందరి మధ్య ఆక్రోశించింది. ఆ తర్వాత ద్రౌపది ఏడుస్తూనే సభలో ఉన్న వారందరినీ ఇలా అడిగింది, నేను అగ్ని నుంచి పుట్టాను, పుణ్యకర్మలు చేశాను, కురువంశానికి కోడలిగా వచ్చాను. సింహాసనం మీద కూర్చున్న ఈ ధృతరాష్ట్ర మహారాజుకి కూతురు వంటి దాన్ని. నన్నిలా సభ మధ్యకి ఈడ్చుకురావడం ధర్మమా? నన్ను జూదంలో పందెంగా పెట్టడం ధర్మమేనా? ఈ పందెం చెల్లుతుందా? నేను కౌరవులకు దాసినయ్యానా? ఈ
నీచుడు దుశ్శాసనుడు చేసిన పనిని ఎవరూ ఖండించడం లేదు. ఇలా మాట్లాడకుండా ఉండడం గౌరవనీయులైన మీకు తగిన పనేనా అని అడిగింది. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని ఆమె అవస్థ చూసి ఆనందించారు. అప్పుడు భీష్ముడు ద్రౌపదితో ఇలా అన్నాడు. శకుని జూదంలో సాటిలేని నిపుణుడు, ఆ విద్య చేతగానివాడు యుధిష్ఠిరుడు. శకుని నీ భర్తని జూదం మత్తులోకి లాగి నిన్ను పనంగా పెట్టించాడు. అయితే శకుని తనని మోసం చేశాడని నీ భర్త ఒప్పుకోవడం లేదు. అందుచేత నీ ప్రశ్నకి నేనేమీ సమాధానం చెప్పలేను అని అన్నాడు. మిగిలిన వారెవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అప్పుడు ద్రౌపది గట్టిగా సభని ఉద్దేశించి మరొకసారి ఇలా అడిగింది. కపట ద్యూతంలో నిపుణులైన వాళ్ళందరూ కలిసి ద్యూత విద్యలో ప్రవేశం లేని యుధిష్ఠిరుణ్ణి పందెంలో గెలిచారు. ఆ తర్వాత అతన్ని రెచ్చగొట్టి నిస్సహాయ స్థితిలో పడేసి నన్ను పనంగా పెట్టించారు. ఇక్కడ పెద్దలున్నారు, కొడుకులు కూతుర్లు ఉన్న ధర్మాత్ములైన రాజులున్నారు. సభలో ఉన్న వారందరూ ఆలోచించండి. ధర్మం ప్రకారం నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. యుధిష్ఠిరుడు నన్ను పందెం కాయడం చెల్లుతుందా? నేను కౌరవులకి దాసినయ్యానా కాక స్వతంత్రురాలినా? ధర్మస్వరూపమైన ఈ సభని ప్రశ్నిస్తున్నాను. సమాధానం చెప్పండి. వృద్ధులు లేనిదే సభ కాదు. ధర్మం తెలిసి మాట్లాడని వారు వృద్ధులు కారు. సత్యం కానిది ధర్మం కాదు. కపటంతో కూడినది సత్యం కాదు అని అంది. చెదిరిన జుట్టుతోనూ చెదిరిన బట్టలతోనూ అంత సభ మధ్యలో నుంచోని కన్నీళ్లు దారలుగా కారుస్తూ ధర్మం చెప్పమని అందరినీ వేడుకుంటున్న ద్రౌపదిని చూసి భీముడికి పట్టలేనంత కోపం వచ్చింది. ఆ కోపంలో ఇలా అన్నాడు. యుధిష్ఠిరా, మేమందరం సాధించి తెచ్చిన సంపదని పోగొట్టావు, రాజ్యం పోగొట్టావు, మమ్మల్ని పందెంగా పెట్టి దాసులను చేశావు. అయినా నేను బాధపడలేదు. కానీ ద్రౌపదిని పనంగా పెట్టినందుకు నిన్ను క్షమించలేను. ఈ కోపం ఆపుకోలేను. జూదం ఆడిన నీ 2 చేతుల్ని అగ్నికి ఆహుతి చేస్తాను. సహదేవా, అగ్ని తీసుకురా అని అన్నాడు. అర్జునుడు భీముణ్ణి సముదాయించి శాంతింపజేశాడు. కౌరవుల్లో ఒకడైన వికర్ణుడు తన సోదరులు చేస్తున్న అన్యాయాన్ని, దుర్మార్గాన్ని సహించలేకపోయాడు. సభలో లేచి నుంచోని అక్కడున్న పెద్దలందరినీ నిలదీస్తూ ఇలా అన్నాడు. ఈ సభ మధ్యలో నుంచోని పాంచాల రాజకుమారి ఒక ప్రశ్న అడిగింది. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఆమెను అవమానిస్తే ఇక్కడున్న అందరూ నరకానికి పోతారు. ద్రౌపది యుధిష్ఠిరుడు ఒక్కడికే భార్య కాదు, 5 పాండవులకి భార్య. అందుకనే ఈమెని పందెంలో పనంగా పెట్టే అధికారం యుధిష్ఠిరుడు ఒక్కడికే పరిమితం కాదు. అంతేకాదు, తనని తాను ఓడిన తర్వాత ఈమెని పందెంలో పెట్టే అధికారం యుధిష్ఠిరుడికి అసలే లేదు. అందువలన కూడా ఈ పందెం చెల్లదు. ఈ ధర్మం అందరికీ తెలుసు. అయినా నోరు విప్పి చెప్పడానికి సంకోచిస్తున్నారు. సరే, సారాంశం కూడా నేనే చెప్తాను. ద్రౌపదిని పాండవులు జూదంలో ఓడిపోలేదు, కౌరవులు ఆమెను గెలుచుకోలేదు అని అన్నాడు. ఆ మాటలు విని సభలో అందరూ వికర్ణుడిని మెచ్చుకున్నారు, శకునిని నిందించారు. వికర్ణుడి మాటలు విని కర్ణుడు కోపం పట్టలేకపోయాడు. చేతికందిన ఫలితాన్ని ఈ కుర్రవాడు చెడగొట్టాడని ఆగ్రహించాడు. ఆ తర్వాత వికర్ణుడిని తిడుతూ ఇలా అన్నాడు. వ్యాధి శరీరంలోనే పుడుతుంది, శరీరంలోనే పెరుగుతుంది, చివరికి తనకి చోటిచ్చిన శరీరాన్నే నాశనం చేస్తుంది. గడ్డి తిని బ్రతికే పశువు ఆ గడ్డినే కాలితో తొక్కుతుంది. అలాగే కౌరవుడివై పుట్టిన నువ్వు కౌరవులకే వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. యుధిష్ఠిరుడు అందరూ వింటుండగానే ద్రౌపదిని పందెం కాశాడు, ఓడిపోయాడు. ద్రౌపది మాకు దాసి అయింది. ఆ విషయంలో ఇంకా చర్చించేది ఏమీ లేదు. అయినా గౌరవం కుల స్త్రీలకే ఉంటుంది, కులటలకు ఉండదు. దైవం ఒక స్త్రీకి ఒక భర్తను నిర్దేశించాడు. 5 భర్తలతో కాపురం చేస్తున్న ఈ ద్రౌపది నిస్సందేహంగా వేశ్య. ఈమెని సభలోకి తీసుకురావడం ఇలా గుండెలు బాదుకునే అంత నేరమేమీ కాదు. ఏకవస్త్రమైనా, అసలు ఏ వస్త్రం లేకుండా అయినా ఇటువంటి స్త్రీని సభలోకి తీసుకురావడం తప్పే కాదు. సోదరా దుశ్శాసన, నువ్వు పాండవులవి ద్రౌపదివి వస్త్రాలు ఊడదీయి అని అన్నాడు. ఆ మాటలు విని పాండవులందరూ తమ ఉత్తరీయాలు అంటే పై వస్త్రాలు తీసి కింద పెట్టారు. దుశ్శాసనుడు నిస్సహాయంగా బాధపడుతూ ఏడుస్తున్న ద్రౌపది దగ్గరికి వెళ్లాడు. తన వస్త్రం లాగడం మొదలుపెట్టాడు. తనని రక్షించలేని స్థితిలో భర్తలున్నారు. సభలో ఉన్న పెద్దలు విగ్రహాలలా కూర్చునున్నారు. మామగారు ధృతరాష్ట్రుడు మౌనం వహించాడు. అత్తగారు గాంధారి ఈ లోకంతో సంబంధం లేనట్లుంది. దుశ్శాసనుడు నిస్సహాయంగా బాధపడుతూ ఏడుస్తున్న ద్రౌపది దగ్గరికి వెళ్లాడు. తన వస్త్రం లాగడం మొదలుపెట్టాడు. తనని రక్షించలేని స్థితిలో భర్తలున్నారు. సభలో ఉన్న పెద్దలు విగ్రహాలలా కూర్చునున్నారు. మామగారు ధృతరాష్ట్రుడు మౌనం వహించాడు. అత్తగారు గాంధారి ఈ లోకంతో సంబంధం లేనట్లుంది. ద్రౌపది మనస్సును ఏకాగ్రం చేసుకుని ఆపదలో అభయమిచ్చే కృష్ణుని ప్రార్థించింది. అప్పుడు కృష్ణుడు ఆమె ఆర్తితో చేసిన ఆక్రందన విన్నాడు. అదృశ్య రూపంలో వచ్చి ఆమెకి అక్షయ వస్త్రాలు అనుగ్రహించాడు. దుశ్శాసనుడు ఎంత లాగుతున్నా ద్రౌపది శరీరం మీదున్న వస్త్రం చెదరలేదు. ఆమె కొంగు నుంచి చిత్ర విచిత్రమైన రంగులతో వస్త్రాలు పుట్టుకొచ్చాయి. కృష్ణుడి ప్రభావం వలన వందలాది రంగుల వస్త్రాలు ఆమె కొంగు నుంచి వస్తూనే ఉన్నాయి. దుశ్శాసనుడు ఎంత లాగినా ఆమె కొన కొంగు కూడా కదలలేదు.
లేదు. సభలో కలకలం చెలరేగింది. ద్రౌపది మహాసాధ్వి అని సభలో ఉన్న వాళ్ళందరూ రియలైజ్ అయ్యారు. దుశ్శాసనుడు ద్రౌపది కొంగు నుంచి పుట్టుకొస్తున్న అక్షయ వస్త్రాలు లాగి అలసిపోయి సిగ్గుతో తలవంచుకొని కూలబడిపోయాడు. ద్రౌపది చెప్పలేని అవమానం నుంచి బయటపడింది. కానీ ఆమె పట్ల తలపెట్టిన ఘోర కృత్యాన్ని భీమసేనుడు సహించలేకపోయాడు. కోపంతో ఇలా అన్నాడు, క్షత్రియ వీరుల్లారా, ఈ దుష్టుడు దుశ్శాసనుడు చేసిన ఘోర కృత్యానికి ప్రతీకారంగా నేను చేసే ప్రతిజ్ఞ వినండి. భయంకరమైన యుద్ధంలో ఈ దుర్మార్గుడి గుండెల్ని చీల్చి రక్తం తాగుతాను. ఇటువంటి ప్రతిజ్ఞ ఇంతవరకు ఎవరూ చేయలేదు, ఇక ముందు ఎవరూ చేయలేరు. నేను గాని వీడి వక్షం చీల్చి రక్తం తాగకపోతే నాకు జీవితానంతరం ఉత్తమ గతులు లభించకపోవుగాక అని అన్నాడు. అప్పుడు కర్ణుడు, దుశ్శాసన, ఈ దాసి ద్రౌపదిని నీ ఇంటికి తీసుకుపో అని అన్నాడు. దుశ్శాసనుడు నేల మీద పడి ఉన్న ద్రౌపదిని బరాబరా ఈడ్చుకుపోవడం మొదలుపెట్టాడు. అప్పుడు ద్రౌపది ఆర్ధనాదాలు చేస్తూ, నేను దాసినో కాదో ఇప్పుడైనా చెప్పండి అని సభలో ఉన్న వారందరినీ వేడుకుంది. ఆ పరిస్థితుల్లో ద్రౌపదిని చూసి దుర్యోధనుడికి చాలా ఆనందం కలిగింది. అప్పుడు ఇలా అన్నాడు, పాంచాలి యుధిష్ఠిరుడు నిన్ను పందెం కాశాడు, అది తప్పని నీ మిగిలిన 4 భర్తల్ని చెప్పమను, నీకు వెంటనే దాస్య విముక్తి ప్రసాదిస్తాను అని అన్నాడు. అప్పుడు భీముడు, ధర్మరాజు యుధిష్ఠిరుడికి మా మీద సర్వాధికారాలు ఉన్నాయి. ఆ మహాత్ముడి మాటలకు బద్దులమై ఇలా ఉండిపోయాము. లేకపోతే సింహం క్షుద్ర జంతువులను చంపినట్లు కౌరవులందరినీ ఆయుధాలతో పని లేకుండా చేతులతో నలిపి చంపేవాణ్ణి అని అన్నాడు. ఆ మాటలు పట్టించుకోకుండా కర్ణుడు ద్రౌపదితో కనీసం సభా మర్యాద లేకుండా నీచంగా అశ్లీలంగా మాట్లాడుతూ ఇలా అన్నాడు, ధనం పోగొట్టుకున్న వాడి మీద, దాసుడైన వాడి మీద, వాడి భార్య మీద, వాడి సంతానం మీద అతడి యజమానికి సర్వ హక్కులు ఉంటాయి. ఇక నువ్వు దుర్యోధనుడికి అతడి పరివారానికి సేవ చేసుకుంటూ జీవితం గడుపు. దుర్యోధనుడికే కాదు, అతడి సోదరులందరికీ నువ్వు దాసివే. ఈ పాండవులు ఇక నీకు భర్తలు కారు. నిన్ను మళ్లీ జూదంలో బలంగా పెట్టని వాణ్ణి ఎవరినైనా భర్తగా ఎంచుకో. దాసిలు అదుపులేని కామ ప్రవృత్తితో, అంటే అన్కంట్రోలబుల్ లస్ట్ తో ప్రవర్తించడం అందరికీ తెలిసినదే అని అన్నాడు. కర్ణుడు ద్రౌపదితో కనీసం సభా మర్యాద లేకుండా నీచంగా అశ్లీలంగా మాట్లాడుతూ ఇలా అన్నాడు, ఇక నువ్వు దుర్యోధనుడికి అతడి పరివారానికి సేవ చేసుకుంటూ జీవితం గడుపు. దుర్యోధనుడికే కాదు, అతడి సోదరులందరికీ నువ్వు దాసివే. దాసిలు అదుపులేని కామ ప్రవృత్తితో, అంటే అన్కంట్రోలబుల్ లస్ట్ తో ప్రవర్తించడం అందరికీ తెలిసినదే అని అన్నాడు. దుర్యోధనుడు కర్ణుడిని అభినందిస్తూ సైగ చేశాడు. ఆ తర్వాత విజయగర్వం తలకెక్కి నిండు సభలో ఎడమ తొడపై ఉన్న వస్త్రాన్ని తొలగించి ద్రౌపదికి చూపించాడు. అది చూసిన భీమసేనుడి కళ్ళు అగ్నిగోళాలయ్యాయి. ఆ కోపంలో ఇలా అన్నాడు, దుర్యోధన, ఇప్పుడు నువ్వు చూపించిన నీ తొడని యుద్ధంలో గదతో విరగ్గొడతాను. అలా చెయ్యకపోతే నా పూర్వీకులు పొందిన పితృలోకాలు నాకు లభించకుండా ఉండుగాక అని భీముడు ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞ చేసిన వెంటనే వినాశనాన్ని సూచించే అనేక భయంకరమైన శకునాలు కనబడ్డాయి, వినబడ్డాయి. ఆ శబ్దాలు విని గాంధారి భయపడింది. భీముడు దుర్యోధనుణ్ణి తొడ విరగ్గొట్టి చంపుతాను అని చేసిన ప్రతిజ్ఞ ధృతరాష్ట్రుడికి భయం కలిగించింది. అప్పటిదాకా కామ్గా కూర్చున్నవాడు నోరిప్పి ఇలా అన్నాడు, దుర్యోధన, నువ్వు పరమ మూర్ఖుడివి. పాండవుల భార్యని ఇలా సభలోకి లాక్కువచ్చి అనరాని మాటలు అన్నావు. నువ్వు జీవించే ఉన్న ఈ రోజు నుంచి మరణించిన వాడివే అని అన్నాడు. కొడుకులని రక్షించుకోవాలని వేగంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. జరగకూడదంతా జరగనిచ్చిన మహారాజు అంతా జరిగాక ద్రౌపదిని ఓదారుస్తూ ఇలా అన్నాడు, పుత్రి ద్రౌపది, నా కోడళ్ళందరిలోనూ నువ్వే శ్రేష్ఠురాలివి. నీకేం కావాలో కోరుకో అని అన్నాడు. అప్పుడు ద్రౌపది, రాజా, నువ్వు నాకు ఒక వరం ఇవ్వాలనుకుంటే యుధిష్ఠిరుడికి దాస విముక్తి ప్రసాదించు. ఇలా ఎందుకు కోరుకుంటున్నానో చెప్తాను. నా ప్రియపుత్రుడు ప్రతివింధ్యుడు అభిమానధనుడు. అతన్ని ఎవరో దాసుడి పుత్రుడు అనకుండా ఉండాలంటే యుధిష్ఠిరుడికి దాస విముక్తి కావాలి అని అడిగింది. అప్పుడు ధృతరాష్ట్రుడు ఆమెని మరొక వరం కూడా కోరుకోమన్నాడు. అప్పుడు ద్రౌపది, రాజా, భీమార్జున నకుల సహదేవులకు వారి ఆయుధాలతోనూ రథాలతోనూ కూడా దాస విముక్తి కలిగించు అని అడిగింది. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు ఆమెని మరొక వరం కోరుకోమన్నాడు. అప్పుడు ద్రౌపది, రాజా, మితిమీరిన ఆశ ఎవరినైనా ధర్మం తప్పి ప్రవర్తించేలా చేస్తుంది. నేను 2 వరాలు తీసుకున్నాను, నాకవి చాలు. నా భర్తలు ఏదో కారణం వలన ఆపదలో పడ్డారు. ఇప్పుడు వాళ్ళు స్వతంత్రులు, వారు ధర్మాన్ని అనుసరించి అభ్యుదయం పొందుతారు అని చెప్పి సున్నితంగా వరాన్ని తిరస్కరించింది. అప్పుడు కర్ణుడు ఇలా అన్నాడు,
ఆ తర్వాత ధృతరాష్ట్రుడు ఆమెని మరొక వరం కోరుకోమన్నాడు. అప్పుడు ద్రౌపది, రాజా, మితిమీరిన ఆశ ఎవరినైనా ధర్మం తప్పి ప్రవర్తించేలా చేస్తుంది. నేను 2 వరాలు తీసుకున్నాను, నాకవి చాలు. నా భర్తలు ఏదో కారణం వలన ఆపదలో పడ్డారు. ఇప్పుడు వాళ్ళు స్వతంత్రులు, వారు ధర్మాన్ని అనుసరించి అభ్యుదయం పొందుతారు అని చెప్పి సున్నితంగా వరాన్ని తిరస్కరించింది. అప్పుడు కర్ణుడు ఇలా అన్నాడు, ఇంతవరకు ఏ స్త్రీ చేయలేని అద్భుతాన్ని ఈ ద్రౌపది చేసి చూపించింది. కష్టాల కడలిలో పడి మునిగి నశించిపోతున్న పాండవులని ఒక్క మాటతో గట్టున పడేసింది అని ఆశ్చర్యపోయాడు. అప్పుడు భీముడు యుధిష్ఠిరుడితో ఇలా అన్నాడు, సోదరా, నువ్వు అనుమతిస్తే ఇక్కడున్న శత్రువులందరినీ ఇప్పుడే వధిస్తాను. ఇక ప్రశ్నలకి సమాధానాలకి తావులేదు, వాద ప్రతివాదాలకి ఇది సమయం కాదు. నువ్వు అను చాలు, ఈ క్షుద్రులందరినీ ఇక్కడే వధిస్తాను అని కోపంగా పళ్ళు కొరుకుతూ అన్నాడు. యుధిష్ఠిరుడు భీమసేనుని శాంతింపజేసి ఆ తర్వాత చేతులు జోడించి ధృతరాష్ట్రుడి ముందు నుంచొని ఇలా అన్నాడు, రాజా, జూదమాడమన్నావు, ఆడాను. దానికి పర్యవసానంగా ఇంత జరిగింది. ఇప్పుడు మేమేం చేయాలో ఆజ్ఞాపించు. నీ ఆజ్ఞ మాకెప్పుడు శిరోధార్యమే అని అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, అజాత శత్రువు, నువ్వు ఇక్కడ ఓడిపోయినవన్నీ తిరిగి నీకే చెందుతాయి. ఆనందంగా మీ రాజధానికి వెళ్లి రాజ్యపాలన చేసుకో. నాయనా, మీ అందరూ మేలుకోరి చెప్పే మాట విను. ధర్మ సూక్ష్మాలు నీకు తెలిసినంతగా ఎవరికీ తెలియవు. అందుచేత నా మాటలు నీకే అర్థమవుతాయి. ఉత్తములు ఎవరి పట్ల శత్రుభావాన్ని మనసులో నిలుపుకోరు. వారు ఎదుటివారు చేసిన అపచారాన్ని మన్నిస్తారు. వారిలో ఏ కొద్దిపాటి మంచి గుణాలు ఉన్నా వాటినే స్మరిస్తారు. దుర్యోధనుడు చేసిన పనులు మనసులో పెట్టుకోకు. దుర్యోధనుడి గురించి ఆలోచించే ముందు వృద్ధురాలైన తల్లి గాంధారిని, వృద్ధుణ్ణి అంధుణ్ణి అయిన నన్ను తలుచుకో. జూదానికి నేను అనుమతించాను. మీరంతా నా కుమారులే. మీ బలాబలాలు తెలుసుకోవాలనే ఈ జూదం అనుమతించాను. నాకు వేరే ఉద్దేశం లేదు. అయినదేదో అయిపోయింది. ఇక్కడ జరిగినవన్నీ ఇక్కడే మర్చిపో. నీకు శుభమగుగాక అని అన్నాడు. పాండవులు హస్తినాపురం నుంచి ఇంద్రప్రస్థానికి బయలుదేరారు. పాండవులు ఇంద్రప్రస్థానికి బయలుదేరిన తర్వాత దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు సమావేశమయ్యారు. అందరూ మండుతున్న హృదయాలతో ఉన్నారు. అందరికంటే ముందు దుశ్శాసనుడు ఇలా అన్నాడు, మనం ఎంతో కష్టపడి ప్రణాళిక వేసి ఎంతో తెలివిగా దాన్ని అమలు చేసి సంపాదించిన అపారమైన సంపదని వృద్ధుడైన తండ్రి ఒక్క మాటతో పోగొట్టాడు అని అన్నాడు. ఆ మాటలకు అందరూ అంగీకరించారు. చేతికి చిక్కినట్లే చిక్కి అంతలోనే జారిపోయిన పాండవులని మళ్లీ ఎలా సాధించాలా అని ఆలోచించారు. అందరూ కలిసి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్లారు. తండ్రికి తన పైనున్న ఇష్టాన్ని తానేం చెప్పినా కాదనలేడని దుర్యోధనుడికి తెలుసు. తను బాధపడుతున్నా, తనకి ప్రమాదం ఉందని తెలిసినా తండ్రి సహించలేడని తనకు తెలుసు. అందుకే ఇలా అన్నాడు, మహారాజా, అర్జునుడితో సమానుడైన వీరుడు ఈ లోకంలోనే లేడు. ద్రౌపది స్వయంవరంలోను, కాండవ దహనంలోను అతడు ప్రదర్శించిన బలపరాక్రమాలు, అస్త్ర విద్యా నైపుణ్యం వేరెవరికి సాధ్యం కానివి. అతడి పరాక్రమం తలుచుకుంటేనే నా మనసు భయంతో నిండిపోతుంది. ఎక్కడ చూసినా, ఏ ఇంట్లో చూసినా బాణం, గాంధీవం ధరించిన అర్జునుడే కనిపిస్తున్నాడు. నా కంటికి అతడు అందగాడైన అర్జునుడిలా లేడు. పాశం ధరించి నిల్చున్న యమధర్మరాజులా కనిపిస్తున్నాడు అని అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, అర్జునుడి పరాక్రమం నాకు తెలుసు. అందుకని అతనికి ఎప్పుడూ అపకారం చెయ్యకు. ఈ జూదంలో జరిగినదేదో జరిగిపోయింది. ఇక పైన ప్రేమతో అర్జునుడికి చేరువవడానికి ప్రయత్నించు. అతడినే కాదు, పాండవులందరినీ ప్రేమతో చేరదీయి. నువ్వు నిర్భయంగా జీవిస్తావు అని అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు, రాజా, మేము కపటంతో జూదమాడి అర్జునుడిని ఓడించాము. మరొకసారి అలా చెయ్యలేము. అతడి నుంచి ప్రమాదం రాకుండా ఉండాలంటే అతన్ని హతమార్చే ఉపాయమేదో మీరే చూడాలి అని అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, కుమారా, పాండవుల పట్ల కపటోపాయాలు వదిలిపెట్టు. వాళ్ళింకా చిన్న వయసులో ఉండగానే వాళ్ళని హతమార్చడానికి నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేశావు. అవన్నీ వాళ్ళు తిప్పికొట్టారు. పుత్ర, మిత్ర, బాంధవ జనంతో క్షేమంగా ఉండాలనుకుంటే వారికి హాని తలపెట్టకు అని అన్నాడు. దుర్యోధనుడు ఒప్పుకోలేదు. వెంటనే ఇలా అన్నాడు, రాజా, దేవగురు బృహస్పతి చెప్పిన మాటలు మీకు తెలుసు. నీకు ఎవరి వల్లైనా హాని కలిగే అవకాశం ఉంటే వారు నీకు శత్రువులు. యుద్ధం చేసి గాని వేరే ఉపాయాల వలన గాని శత్రువులని హతమార్చాలి. మనం ఎలాగోలా పాండవుల సంపాదన చేజెక్కించుకుంటే దానితో ఇతర రాజుల్ని ఘనంగా సత్కరించి ప్రలోభ పెట్టి మన వైపు తిప్పుకుంటాం. అపారమైన శక్తిమంతులం అవుతాము. అప్పుడు అర్జునుడు మాత్రం మనని ఏం చేయగలడు? ఇప్పుడు పాండవులందరూ మనమంటే కోపంతో మండిపడుతున్నారు. వారిని అలా వదిలేస్తే నీ కుమారులమందరం వారి కోపానికి భస్మమవుతాము. అందుచేత మనం ఆత్మరక్షణ ఉపాయాలు వెదుక్కోవాలి. పాండవుల పతనంలోనే మన రక్షణ ఉంది. దానికి మేము ఒక ఉపాయం ఆలోచించాము. నువ్వు పాండవులని మళ్లీ జూదానికి పిలువు. ఈసారి జూదంలో ఒకే పందెం, ఒకే ఆట. అదేంటంటే
దుర్యోధనుడు పాండవుల మీద పగ తీర్చుకోవడానికి కొత్త ప్లాన్ చెప్తూ ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు. పాండవుల పతనంలోనే మన రక్షణ ఉంది. దానికి మేము ఒక ఉపాయం ఆలోచించాము. నువ్వు పాండవులని మళ్లీ జూదానికి పిలువు. ఈసారి జూదంలో ఒకే పందెం, ఒకే ఆట. అదేంటంటే ఈ జూదంలో ఓడిపోయిన వారు మృగ చర్మాలు ధరించి 12 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి. ఆ తర్వాత ప్రజల మధ్య ఉంటూ ఎవరూ గుర్తుపట్టలేని విధంగా 1 సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి. వారు ఓడిపోతే వాళ్ళు అడవికి వెళ్తారు. మేము ఓడిపోతే మేము అడవికి వెళ్తాము. అయినా అక్ష విద్యలో నిపుణుడైన శకునిమామ ఉండగా మేము ఓడిపోము. మా కోసం నువ్వు మళ్లీ పాండవులని జూదానికి పిలువు. నువ్వు పిలిస్తే వాళ్ళు తప్పకుండా వస్తారు. ఒక్కసారి యుధిష్ఠిరుడు జూదంలో కూర్చుంటే చాలు, వాళ్ళ రాజ్యం వాళ్ళ సంపద శాశ్వతంగా మన చేతికి వస్తాయి. పాండవులు అడవులు పట్టిపోతారు. మనకి వాళ్ళ వల్ల ప్రమాదం తప్పుతుంది అని అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, పాండవులు చాలా దూరం వెళ్లిపోయి ఉంటారు. అయినా వాళ్ళని నేను తిరిగి రమ్మని చెప్పానని కబురు పెట్టండి అని అన్నాడు. ఈ విషయం బయట అందరికీ తెలిసింది. భీష్ముడు, ద్రోణుడు మరొకసారి ద్యూత క్రీడ జరగనివ్వద్దు, అప్పుడే అందరం సుఖంగా ఉంటాము అని అన్నారు. ఎవరెన్ని చెప్పినా పుత్ర వ్యామోహంతో ధృతరాష్ట్రుడు మళ్లీ జూదానికి రమ్మని పాండవులకు ఆదేశం పంపాడు. పాండవులు హస్తినాపురం వదిలి చాలా దూరం వెళ్లారు. ప్రాతికామి అత్యంత వేగంగా ప్రయాణించి వారిని చేరాడు. ఆ తర్వాత యుధిష్ఠిరుడితో ఇలా అన్నాడు. యుధిష్ఠిరా, సభలో రాజులందరినీ సమావేశపరుస్తున్నారు. నువ్వు వెనక్కి వచ్చి నిండు సభలో మరోసారి నా కుమారులతో జూదమాడాలి అని ధృతరాష్ట్రరాజు చెప్పాడు అని అన్నాడు. ఆ సందేశం విన యుధిష్ఠిరుణ్ణి విషాదం కమ్మేసింది. ఆ తర్వాత ఇలా అన్నాడు. జూదం ఆడడానికి ధృతరాష్ట్రుడు పంపినది ఆహ్వానమే అయినా ఆదేశమే అయినా ఇది తప్పక వంశనాశనానికి దారితీస్తుంది. అయినా నేను ఆయన ఆజ్ఞ పాటిస్తాను అని అన్నాడు. పాండవులు వెనక్కి మళ్లీ హస్తినాపురానికి వెళ్లారు. జూదం జరిగే సభలోకి ప్రవేశించారు. అప్పుడు శకుని యుధిష్ఠిరుడితో ఇలా అన్నాడు. రాజా, ఈసారి జూదంలో పందెం వినండి. మేము ఓడిపోయి మీరు గెలిస్తే మేమందరం కృష్ణజీనాలు ధరించి అరణ్యానికి వెళ్లిపోతాము. 12 ఏళ్లు వనవాసం చేస్తాము. 13వ సంవత్సరం ప్రజల మధ్యలోకి వచ్చి అక్కడ మమ్మల్ని ఎవరూ గుర్తుపట్టకుండా 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తాము. అజ్ఞాతవాసంలో ఉండగా మీరు మమ్మల్ని కనిపెడితే మేము తిరిగి 12 ఏళ్లు వనవాసం చేస్తాము. 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తాము. అలా కాక మీరు ఓడిపోయి మేము గెలిస్తే ఆ పని మీరు చెయ్యాలి. ఓడిపోయిన వారు 13 సంవత్సరాల అరణ్యవాసం, అజ్ఞాతవాసం విజయవంతంగా పూర్తి చేసి వచ్చాక గెలిచిన వారు వారి రాజ్యాన్ని వారికి సగౌరవంగా అప్పగించాలి. ఇది నీకు సమ్మతమేనా అని అడిగాడు. సభలో ఉన్న వారందరూ ఆందోళన పడిపోయారు. అక్కడున్న రాజులందరూ యుధిష్ఠిరుణ్ణి జూదానికి కూర్చోవద్దన్నారు. కృపాచార్యుడు, భీష్ముడు, ద్రోణుడు, వికర్ణుడు కూడా ఆ జూదం ఆడవద్దన్నారు. అయినా యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రుడి ఆదేశం పాటించడమే తన ధర్మం అనుకున్నాడు. మరొకసారి జూదం ఆడడానికి సిద్ధమయ్యాడు. యుధిష్ఠిరుడికి ఆ జూదం వలన వచ్చే పరిణామం తెలుసు. అక్కడ మొదలయ్యే ఆట కురువంశం సర్వనాశనమైపోవడంతోనే పూర్తవుతుందని తెలుసు. అయినా ధృతరాష్ట్రుడి ఆజ్ఞ పాటించాలని నిర్ణయించుకున్నాడు. రాజులందరూ యుధిష్ఠిరుడిని అవివేకి అని తిట్టుకున్నారు. ఆ తర్వాత ఇలా అన్నారు. ఈ యుధిష్ఠిరుడికి వివేకం ఏమైంది? ఇంతవరకు లోకంలో ఏ రాజు పొందని అవమానం పొందాడు. తన భార్య వల్ల శాశ్వత దాస్యం నుంచి బయటపడ్డాడు. అంతలోనే మళ్లీ ఎందుకు వచ్చాడు? ఈ పందెం గెలవలేడని తెలిసినా లేచి వెళ్లిపోకుండా ఎందుకింకా కూర్చున్నాడు అని రకరకాలుగా బాధపడ్డారు. ఆ తర్వాత యుధిష్ఠిరుడు స్థిరంగా ఇలా అన్నాడు. శకుని, నువ్వు పిలిస్తే నేను ఇక్కడికి రాలేదు. నువ్వు జూదమాడమంటే నేను కూర్చోలేదు. తండ్రి గారు ధృతరాష్ట్ర మహారాజు రమ్మన్నారు, వచ్చాను. జూదమాడడానికి కూర్చోమన్నారు, కూర్చున్నాను. నా ధర్మం నేను పాటిస్తున్నాను. తండ్రి గారి ఆజ్ఞని పాటించి ఆయన ఏ పందానికి అనుమతిస్తే ఆ పందెంతోటే జూదమాడాలని నిశ్చయించుకున్నాను అని అన్నాడు. శకుని మరొకసారి పందెం వివరించాడు. ఆ తర్వాత శకుని పాచికలు వేశాడు. యుధిష్ఠిరుడు ఓడిపోయాడు.